Hello. 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 Sir, good afternoon, sir. Calling from behalf of Credit Mantri. My name is Anusha, sir. Santosh, sir. చెప్పండి అప్పుడు. తెలుగండి. క్రెడిట్ మంత్రి వెబ్సైట్ లాగిన్ చేసుకొని లోన్ ఎలిజిబిలిటీ స్కోర్ అనేది చెక్ చేసుకుని ఉన్నారు కదా. అవును. ప్రొఫైల్లో చూసారంటే నెగిటివ్ అకౌంట్ ఎఫెక్ట్ వల్ల క్రెడిట్ స్కోర్ అనేది డ్రాప్ అయ్యి ఉంది. మీరు చూస్తున్నారు కదా. క్లియర్ చేయించుకునే ఇంట్రెస్ట్ ఉందా? ప్రాసెస్ చేసి క్లియర్ చేసి ఇస్తామండి. మీరు చెప్పేది తెలుగా, హిందీ, ఇంగ్లీషా, మరాఠా, కన్నడ అవి వాయిస్ వినిపించలేదా సార్? అసలు భాషనే అర్థమైతలేదు. ఏం మాట్లాడాలి మీతోని? నేను తెలుగే మాట్లాడుతున్న. వాయిస్ వినిపించడం లేదా? ఇప్పుడు చెప్పండి. మేము తెలుగే లోన్ ఎలిజిబిలిటీ స్కోర్ చెక్ చేసుకున్నారు కదా క్రెడిట్ మంత్రి వెబ్సైట్ లో అండి. చెక్ చేస్తున్నా. ప్రస్తుతానికి స్కోర్ తక్కువ ఉంది కదా, 467 ఉంది. ఐసిఐసి క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు కదా, దాని పేమెంట్ అనేది మీరు డిలే చేసి కట్టున్నారండి. దీనివల్ల బ్యాంక్ నెగిటివ్ లో ఉంచున్నారు, బ్యూరోకి అప్డేషన్ కాలేదు. అవును. మీ పేరు మీద నెగిటివ్ అకౌంట్ ఎఫెక్ట్ వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. క్లియర్ చేయించుకునే ఇంట్రెస్ట్ ఉందా? ప్రాసెస్ చేసి క్లియర్ చేసి ఇస్తాము. మిగతా అంతా అర్థమైంది, లాస్ట్ అర్థమైతలేదు. ఏం ప్రాసెస్? నెగిటివ్ అకౌంట్ వల్ల స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుందండి. ఇప్పుడు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ నెగిటివ్ లో ఉంది కదా, దాని పేమెంట్ డిలే చేసుకుని కట్టుకోవడం వల్ల బ్యాంక్ నెగిటివ్ లో ఉంచేస్తారు. బ్యూరోకి పంపించారు. మీరు అవసరాన్ని పూర్తిగా కట్టేసినా గానీ అది తొలగించుకోగలరా? క్లియర్ చేయించుకోగలరా? క్లియర్ చేసిస్తాము కావాలి. క్లియరెన్స్ కావాలి నాకు. క్లియర్ చేయించుకోవాలంటే మీరు 1870 రూపాయలు బ్యూరో అప్డేషన్ ఛార్జెస్ పే చేసుకోవాల్సి ఉంటుందండి. అంత పెద్ద లోన్ ని 1800తో క్లియర్ చేస్తారు మీరు? అవుట్ స్టాండింగ్ అమౌంట్ మొత్తం క్లియర్ చేసిస్తామని చెప్పడం లేదు. ఇది బ్యూరో అప్డేషన్ ఛార్జెస్ అండి. ఆ సర్వీస్ తీసుకుంటే మీ బ్యాంక్ తో మేము మాట్లాడి ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ లో డిస్కౌంట్ ఈఎంఐ ట్రై చేసి ఇస్తాం. డిస్కౌంట్ పోనీ మీరు పేమెంట్ చేసుకోవాలి. మీరు మాట్లాడతారా మేడం? అవునండి. క్రెడిట్ మంత్రి మీకు క్లియర్ చేసి ఇస్తుంది. దట్స్ మీన్ మీకు బ్యాంక్ తరపు నుంచి డిలే చేశారంటే బ్యాంక్ బ్యూరోకి పంపించరు అవసరం కట్టినా కానీ, అది మేము అప్డేషన్ చేసిస్తాము అంటున్నాము. నేను టోటల్ అమౌంట్ కడితేనే కదా క్లియర్ అయ్యేది. మీకు ఇప్పుడు 1800 కడితే ఎట్లా క్లియర్ అవుతుంది మేడం? సార్, ఇది బ్యూరో అప్డేషన్ ఛార్జెస్ అండి. ఇవి ఒక్కసారి బ్యాంక్ ఈ 1800 కట్టడం వల్ల ప్రాపర్ బ్యూరో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు డిపిటీలు కనిపిస్తున్నాయి కదా, డిలే పేమెంట్స్ అయ్యి ఉన్నాయని మీ ఫైల్ అప్డేట్ అయ్యి ఉన్నాయి కదా. అవును. అది బ్యూరోకి అప్డేట్ అయితేనే తొలుగుతాయండి. ప్రాపర్ అవసరం కట్టుకున్నాక ప్రొఫైల్ అనేది ప్రాపర్ క్లోజింగ్ కింద వస్తుంది. అసలు నేను కట్టడం లేదు మేడం. కట్టని బ్యాలెన్స్ నేను ఇప్పుడు మీరు ఈ బ్యాలెన్స్ కడితే ఎట్లా ప్రాసెస్ అవుతుంది? ఇప్పుడు మీకు కట్టినంత మాత్రానే ఈ 1800 పోతాయి. తర్వాత క్రెడిట్ కార్డు వాళ్ళు నాకు వెంట పడుతూనే ఉంటారు. వాళ్ళది కట్టుకోవాలి కదా నేను. ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది మీరు కట్టన అవసరం లేదు అని అంటం లేదండి. ఈ 1870 రూపాయలు బ్యూరో అప్డేషన్ ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక లోన్ తీసుకున్నారంటే లోన్ అమౌంట్ కట్టాక బ్యూరోలో అప్డేట్ అయితేనే అది క్లోజ్ అయినట్టు. అది కడితేనే ఆటోమేటిక్ గా ఎట్లయినా వాళ్ళు ప్రాసెస్ పంపిస్తారు కదా కట్టిన తర్వాత. మీరు చెప్పింది కరెక్టే. మీరు పేమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది, అది మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేసి ఉంటే. కానీ నెగిటివ్ వచ్చాక వాళ్ళు పంపించరు. నెగిటివ్ వచ్చిన తర్వాత ఈ అప్డేషన్ ఛార్జ్, ఈ బ్యూరో అప్డేషన్ ఛార్జెస్ కట్టుకుంటేనే మీకు తొలుగుతుంది. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేడం? నేను ఇప్పుడు టోటల్ అమౌంట్ క్రెడిట్ మంత్రి బ్యూరో ఆథరైజర్ అండి. సర్వీస్ తీసుకున్నాక అథారిటీ లెటర్ అనేది కూడా ఇస్తారండి. నేను టోటల్ అమౌంట్ పే చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ కి టోటల్ అమౌంట్ పే చేసి నేను క్లోజ్ చేయమని చెప్తా. క్లోజ్ చేసిన తర్వాత నాకు వాళ్ళు క్లోజ్ చేయలేదు. క్లోజింగ్ ఎంత టైం పడుతుంది మేడం బ్యాంక్ వాళ్ళు క్లోజ్ చేయడానికి? 45 to 60 days అండి. 45 to 50 days అంటేనే ఒక 6 నెలల తర్వాత అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వకపోతే మీకు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి మీకు మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకు చెప్తారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో వంక చెప్తారు. వాళ్ళు ఏదో వంక వస్తే మీరు ఏమంటారు? బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళి సాల్వ్ చేసుకోండి అంటారు. అదే కదా, అదే డైరెక్ట్ బ్యాంకుకి వెళ్తే అయిపోతుంది కదా. అది కాదండి, మీరు చెప్పింది బ్యాంక్ ప్రాసెస్ చెప్తున్నారు. ఇప్పుడు సర్వీస్ తీసుకున్నారు అనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు తీసుకుని నేను అంటే ఈ రోజు మీరు సర్వీస్ తీసుకున్నారు అనుకోండి, చెప్పేస్తారు. మీరు బ్యాంకు వాళ్ళ కాంటాక్ట్ అవుతారు. ఇట్లా ఆల్రెడీ పే చేసిన డ్యూకి ఎందుకు క్లోజ్ చేయలేదు అంటారు. ఎందుకు క్లోజ్ చేయలేదు అంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు. ఆ రీజన్ పట్టుకొని మాకు కాల్ చేసి, సార్ మీరు ఇందువల్ల ఇట్లా పే చేసిర్రు కానీ ఇదేదో చేయలేదు సార్, బ్యాంకుకి వెళ్ళి ఇట్లా చేయండి అంటారు. అడిగిపోతే కాదండి, మీరు బ్యాంక్కే వెళ్ళని అవసరం లేదు. అవుట్ స్టాండింగ్ కట్టుకోండి, కానీ మా తరపు నుంచి మీరు పే చేసుకుంటారు.
బ్యాంక్ తో మాట్లాడి ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ లో డిస్కౌంట్ ఈఎంఐ అనేది మీకు ట్రై చేసి ఇస్తాము. ఆ డిస్కౌంట్ పోను మీరు పే చేసుకున్నాక బ్యూరోకి అప్డేషన్ చేసి ఇస్తామండి. సరే మేడం, నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను బ్యాంక్ వాళ్ళు గిట్ట నన్ను కాంటాక్ట్ అవుతున్నారు ఆల్రెడీ. వాళ్ళు వితౌట్